ప్రభుత్వం దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఏడాదిలో 3 విడతలుగా 2,000 చొప్పున అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి వీటిని జమ చేస్తోంది. గత ఏడాది నవంబర్లో ప్రధాని మోదీ తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో 21వ విడత నగదును జమ చేయగా 22వ విడత డబ్బులను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో ప్రభుత్వం జమ చేయనుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఏడాదిలో 3 విడతలుగా 2,000 చొప్పున అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి వీటిని జమ చేస్తోంది. గతేడాది నవంబర్లో ప్రధాని మోదీ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో 21వ విడత నగదును జమ చేయగా 22వ విడత డబ్బులను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో ప్రభుత్వం జమ చేస్తోందని సమాచారం ఇచ్చారు. లబ్ధిదారుల అకౌంట్లో 2,000 ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పీఎం కిసాన్ నిధులు ఆగిపోవచ్చు. ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఫార్మర్ రిజిస్టర్లో నమోదు చేయించుకోకపోవడం, ఒకే ఆధార్ కార్డుతో 2 పట్టాదారు పాస్ పుస్తకాలు లింక్ అయి ఉండడం, పట్టాదారు పాస్బుక్లో సమస్యలు ఉండడం, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోవడం, ఐటీ రిటర్న్స్తో లోన్ తీసుకోవడం, ఆధార్ కార్డులో తప్పులు, భూముల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో సరిగ్గా లేకపోవడం వల్ల పీఎం కిసాన్ ఆగిపోయే అవకాశం ఉంది.